1977 సంవత్సరంలో 'చిలకమ్మ చెప్పింది' అని ఒక సినిమా రిలీజ్ అయింది. చేగొండి హరిబాబు గారు ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. చేగొండి హరిబాబు అంటే చేగొండి హరిరామ జోగయ్య అనే పేరు ఇప్పుడు చాలామందికి చాలా పాపులర్. ఆ రోజుల్లో ఆయన్ని హరిబాబు అని పిలిచేవాళ్ళు. ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో ఈయన హోంమంత్రిగా పనిచేశారు. ఈయన ముందు సినిమా నిర్మాత గోపీకృష్ణ అనేటువంటి బ్యానర్తో 'బంగారు తల్లి' అనేటువంటి సినిమా తీసింది కూడా ఈయనే. కృష్ణరాజు గారి హీరో. మదర్ ఇండియా సినిమాకి రీమేక్ ఆ సినిమా. అలా కృష్ణరాజు గారితో ఒక అనుబంధం. అంటే ఇదంతా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నర్సాపురం ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. ఈ బ్యాచ్లోనే చల్సాని గోపి గారు కూడా ఉండేవారు. చల్సాని గోపి గారు, అలాగే చేగొండి హరిరామ్ జోగయ్య గారు, వీళ్ళందరూ కలిసి ఈ గోపీకృష్ణ అనేటువంటి బ్యానర్ ప్రారంభించి 'బంగారు తల్లి' తీశారు. తర్వాత కృష్ణవేణి అనే సినిమా కూడా ఇదే బ్యానర్లో వచ్చింది. నిజానికి కృష్ణరాజు గారిది కాదు గోపీకృష్ణ అనేటువంటి బ్యానర్, వీళ్ళు ప్రారంభించింది. చలసాని గోపి, అలాగే చేగొండి హరిరామ్ జోగయ్య గారు, వీళ్ళు ప్రారంభించినటువంటి బ్యానర్ ఇది. అయితే కృష్ణవేణి తర్వాత కృష్ణవేణి సినిమా మధుసూదన్ రావు గారితో తీశారు. ఆయన డైరెక్షన్లో రీమేక్ సినిమా అది. కన్నడలో వచ్చినటువంటి సినిమాని తెలుగులో రీమేక్ చేశారు కృష్ణవేణి అనే పేరుతో. ఆ తర్వాత భక్త కన్నప్ప నుంచి గోపీకృష్ణ అనేటువంటి బ్యానర్ కృష్ణరాజు గారి బ్యానర్గా మారింది. నిజానికి కృష్ణరాజు గారు ఒక భాగస్వామి దానిలో. ఈ బ్యానర్లో వచ్చినటువంటి సినిమానే 'చిలకమ్మ చెప్పింది'. 77లో రిలీజ్ అయింది ఈ సినిమా. దీనికి కె. బాలచంద్ర గారు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈరంకి శర్మ గారు డైరెక్టర్ ఈ సినిమాకి. ఈరంకి శర్మ అనే పేరు తెలుగు ఆడియన్స్కి అప్పుడే తెలిసింది, కానీ నిజానికి ఈయన 1952 నుంచి సినిమా పరిశ్రమలో ఉన్నారు. ఈయన అసలు పేరు పురుషోత్తమ శర్మ, ఈరంకి పురుషోత్తమ శర్మ. ఈ ఈరంకి పురుషోత్తమ శర్మ గారిది మచిలీపట్నం. మచిలీపట్నంలో ఈయన తండ్రి గారు వెంకటశాస్త్రి, అలాగే ఈయన అన్నగారు మూర్తి గారు ఉండేవారు. వీళ్ళు చిత్రకారులు. చిత్రలేఖనం అనేది వీళ్ళ అంటే వంశపారంపర్యంగా వీరి అన్నగారు వెంకటశాస్త్రి గారు, అలాగే అన్నగారు మూర్తి గారు కూడా, ఆయన కూడా చిత్రలేఖకుడే. వీళ్ళు ఆర్ట్ డిపార్ట్మెంట్లో పని వెతుక్కుంటూ మెడ్రాస్ వచ్చేసారు. వీళ్ళు మెడ్రాస్ రావడానికి ఒక రకంగా కారణం ఎస్విఎస్ రామారావు గారు. అంటే శీలంశెట్టి శ్రీ వెంకట రామారావు ఆయన పేరు. ఆయన కూడా చిత్రలేఖకుడే. ఆయనది మచిలీపట్నమే, ఆయనది బందరే. ఆయన్ని మెడ్రాస్ తీసుకొచ్చిన వాడు పివి దాసు గారు. పినబాల వెంకటదాసు ఆయన పేరు. ఆయన మచిలీపట్నం మినర్వా టాకీస్ యజమాని ఆ రోజుల్లో. అక్కడ సోడాల వ్యాపారం అది చేస్తూ తర్వాత ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించి మొదటి మాయాబజారు ఇవన్నీ వారి నిర్మాణంలో వచ్చిన వేల్ పిక్చర్స్ అనేటువంటి బ్యానర్ ప్రారంభించి ఆయన మెడ్రాస్లో సినిమా నిర్మాణం చేశారు. శాంతకుమారి గారిని ఆయనే ఇంట్రడ్యూస్ చేశాడు సినిమా పరిశ్రమకి, పుల్లయ్య గారి సతీమణి. ఆయన ఈ ఎస్విఎస్ రామారావు గారిని మెడ్రాస్ తీసుకెళ్ళాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్లో పని నీలాంటి వాడు ఒకడు కావాలి అని చెప్పి. ఈ రామారావు గారిని పట్టుకొని ఈ ఈరంకి వెంకటశాస్త్రి గారు కూడా మెడ్రాస్ చేరారు కొడుకుల్ని తీసుకుని. అలా మెడ్రాస్ చేరింది ఈ పురుషోత్తమ శర్మ గారి కుటుంబం మచిలీపట్నం నుంచి. చేరిన తర్వాత ఈరంకి పబ్లిసిటీస్ అనే పేరుతో వీళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ లాంటిది కూడా నడిపారు అక్కడ. పబ్లిసిటీస్ అంటే ప్రధానంగా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీగా పనిచేయలేదు, కానీ ఈ సినిమా అడ్వర్టైజ్మెంట్స్ని డిజైన్ చేసేవాళ్ళు. పేపర్కి ఇవ్వటానికి ముందు డిజైన్ చేసి దాన్ని బ్లాక్ చేసి ఇవ్వాలి, అది చేసేవాళ్ళు. ఆ పని మాత్రమే నడిచేది వీళ్ళ దగ్గర. ఈరంకి ఆర్ట్స్ అనే పేరుతో చేసేవాళ్ళు. పాత సినిమా టైటిల్స్లో
ఇది కనిపిస్తుంది. ఏది? ఈరంకి ఆర్ట్స్ పబ్లిసిటీ ఈరంకి ఆర్ట్స్ అని మీకు కనిపిస్తుంది. ఆ ఈరంకి ఆర్ట్స్ అంటే ఆ వెంకట శాస్త్రి గారు, వాళ్ళ అబ్బాయి మూర్తి గారు, వీళ్ళే ఆర్గనైజ్ చేసేవాళ్ళు. ఈరంకి శర్మ గారు అని మనం చెప్పుకుంటున్నటువంటి చిలకమ్మ చెప్పింది డైరెక్టర్ పురుషోత్తం శర్మ గారు కూడా అక్కడికి చేరారు. చేరిన తర్వాత తమని ఎలాగైతే మెడ్రాస్ తీసుకొచ్చినటువంటి ఘనత దక్కిందో ఈ శీలంశెట్టి శ్రీ వెంకట రామారావు గారికి, ఆయన దగ్గరికే ఈయన్ని కూడా తీసుకెళ్ళి మా అబ్బాయి వచ్చేసాడు బందర్ నుంచి అని చెప్పారు. చెబితే ఆయన చిన్నమ్మ కథ అని ఒక సినిమా తీస్తున్నాడు. అప్పుడు వెంగళరెడ్డి అనే అతను హీరో, కృష్ణకుమారి హీరోయిన్. ఆ సినిమా 52లో మొదలైంది ఆ చిన్నమ్మ కథ అనేటువంటి సినిమా. జెమినీ ప్రొడక్షన్స్ అనే బ్యానర్తో చేశాడు ఆయన. ఆ జెమినీ ప్రొడక్షన్స్ బ్యానర్లో మొదలైనటువంటి ఆ రామారావు గారు, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టర్ ఆ సినిమాకి. యాక్చువల్గా ఆయన ఆర్ట్ డిపార్ట్మెంట్, కానీ ఒక 2-3 సినిమాలు తీసి ఆర్థికంగా నష్టపోయారు ఆయన. అలా ఆయన ఆ చిన్నమ్మ కథకి ఆఫీస్ అసిస్టెంట్ కోసం వెతుకుతున్న టైంలో వీళ్ళు ఈ పురుషోత్తం శర్మ గురించి చెప్పారు. చెబితే ఈ పురుషోత్తం శర్మ గారిని ఆయన ఆఫీస్ అసిస్టెంట్గా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ సినిమా అయిపోయింది. ఈయనకి కొంత జ్ఞానం వచ్చింది, సినిమా ఆఫీస్ ఎలా ఉంటుంది, ప్రొడక్షన్ వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ అర్థమైంది. ఆ తర్వాత తాపీ చాణక్య గారి దగ్గర చేరదామని ట్రై చేశాడు. ఈయనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాలి అనేటువంటి కోరిక పుట్టింది కూడా అక్కడే. అప్పుడు చాలా యంగ్ బాయ్ ఈయన. అప్పుడే స్కూల్ ఫైనల్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలో వచ్చేసాడు ఈయన. దాంతో ఈయనకి ఒక ఇంట్రెస్ట్ ఏర్పడింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చాలా వాల్యూ ఉంది కాబట్టి మనం కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోవాలని తాపీ చాణక్య గారి దగ్గర ప్రయత్నం చేస్తున్న టైంలో అది దొరక్క ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో చేరిపోదామని ఎడిటర్గా వెళ్ళిపోయాడు. ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో చేరి దాదాపు 52 సినిమాలకి ఆయన ఎడిటింగ్ అసిస్టెంట్గా పనిచేశాడు. ఈ పని చేస్తున్న క్రమంలో ఆయన నిరంతరం దర్శక విభాగంలోకి మారటానికి శతవిధాల ప్రయత్నం చేసేవాడు. ఈ ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలోనే తాపీ ధర్మారావు గారి అబ్బాయి తాపీ చాణక్య గారి దగ్గర అవకాశం దొరికింది. ఆయన మొదటి నుంచి ఆయన్ని వేధించేవాడు ఎక్కడ కనిపించినా. సార్ మీ దగ్గర పనిచేయాలని ఉంది అని. ఓకే అని ఆయన తీసుకున్నాడు. తీసుకుని ఆ టైంలో ఆయన డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమాల్లో క్లాప్ అసిస్టెంట్గా అలా ఈయన జీవితం దర్శకత్వ విభాగంలోకి మారింది. మారిన తర్వాత ఈ బంగారు తల్లి సినిమా తీసేటప్పుడు చేగొండి హరిబాబు అని మనం చెప్పుకుంటున్నటువంటి చేగొండి హరిరామ జోగయ్య గారితో పరిచయం ఏర్పడింది ఈయనకి, ఈ పురుషోత్తమ శర్మ గారికి. ఎందుకంటే ఆ సినిమాకి కూడా ఈయన దర్శకత్వ విభాగంలో పనిచేశాడు. ఆ పని చేస్తున్నటువంటి క్రమంలోనే చలసాని గోపి గారితోనూ అలాగే చేగొండి హరిరామ జోగయ్య గారితోనూ ఒక పరిచయం ఏర్పడింది. అలా వీళ్ళకి బాలచందర్ దగ్గర చేరటానికంటే ముందే పరిచయం ఉంది. ఈ ప్రాసెస్లో అంటే ఈ బంగారు తల్లి చేస్తున్నటువంటి టైంలోనే బాలచంద్ర గారితో భలే కోడళ్ళు అనౌన్స్ చేశారు వాళ్ళు. బాలచంద్ర గారు అప్పటి వరకు ఆయన కథలు తెలుగులో వచ్చినాయి. సుఖదుఖాలు అనేటువంటి సినిమా ఎస్వి రంగారావు గారు, చంద్రమోహన్ యాక్ట్ చేసినటువంటి సినిమా. అది యాక్చువల్గా కథ బాలచంద్ర గారిది. మేజర్ చంద్రకాంత్ అనే పేరుతో ఆయన రాసినటువంటి ఒక నాటకాన్ని సుఖదుఖాలు అనే పేరుతో తెలుగులో తీశారు. అది తమిళ్లో సినిమాగా వచ్చింది. తమిళ సినిమాకి బాలచంద్ర గారు డైరెక్టర్, కానీ తెలుగులో ఆయన డైరెక్ట్ చేయలేదు. అది రంగారావు గారు అలాగే చంద్రమోహన్ వీళ్ళందరూ యాక్ట్ చేశారు. అక్కడ నగేష్ చేసినటువంటి క్యారెక్టర్ ఇక్కడ చంద్రమోహన్ చేశాడు. ఇలా ఆ సినిమా ద్వారా బాలచంద్ర నిజానికి తెలుగులోకి రావాల్సి ఉంది కానీ రాలేదు. ఆ తర్వాత ఆయన ఈ భలే కోడళ్ళు సినిమాతో తెలుగులో ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చాడు. వచ్చినప్పుడు అందులో ఈయన చేరారు. అక్కడి నుంచి బాలచంద్రతో ప్రయాణం మొదలైంది. యాక్చువల్గా బొమ్మా బొరుసా అనే సినిమా, ఈ సినిమాకు కూడా బాలచంద్ర గారు పనిచేశారు కానీ ఆయన పేరు వేయదు భలే కోడళ్ళకు కూడా.
బొమ్మా బొరుసా సినిమా నుంచి ఆయన పేరు పట్టం మొదలైంది. బొమ్మా బొరుసా సినిమాకి ఈయన పనిచేశాడు, ఈలంకి శర్మ గారు బాలచందర్ దగ్గర. ఇలా ఈ ప్రయాణంలోనే అంతులేని కథ సినిమాకి కూడా ఈయన వర్క్ చేశాడు బాలచందర్ గారి దగ్గర. అంతులేని కథ సినిమాలో జయప్రదని సెలెక్ట్ చేసింది ఈలంకి శర్మ గారే. అలాగే రజనీకాంత్తో ఈ క్యారెక్టర్ చేయించవచ్చు. ఆ సినిమాలో జయప్రద బ్రదర్ క్యారెక్టరు తమిళ్లో వేరే వాళ్ళు చేశారు, తెలుగులో ఇతనితో చేయించవచ్చు అని అనుకున్నవాడు ఈలంకి శర్మ గారే. అనుకుని ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన పరిచయము ఇదంతా రజనీకాంత్కి చేసింది ఈయనే, శర్మ గారే. అలాగే జయప్రదతో ఆ క్యారెక్టర్ చేయించింది కూడా ఒక రకంగా శర్మ గారే. అలా ఆయన ఆ టైంలో అంతులేని కథ టైంలో ఆయన పడినటువంటి కష్టానికి గుర్తింపుగా నువ్వు డైరెక్ట్ చెయ్యి ఒక సినిమా, నువ్వు ఓన్గా డైరెక్ట్ చేయగలవు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని ఆయన నింపాడు బాలచందర్ గారు. నింపి అప్పుడే ఆయన తమిళ్లో తీసుకున్నటువంటి సినిమా, ఆ సినిమాని తెలుగులో నువ్వు తీసుకో అని చెప్పాడు ఈయనకి. చెప్పినప్పుడు ఈయనకి బంగారు తల్లి టైంలో పరిచయం ఉన్నటువంటి ఈ హరిబాబు గారిని అప్రోచ్ అయ్యాడు ఈయన. అప్రోచ్ అయితే చేద్దామన్నారు వాళ్ళు. అలా మొదలైంది ఈ చిలకమ్మ చెప్పింది అనేటువంటి సినిమా. ఈ సినిమాలో ముత్యాల ముగ్గు ద్వారా ప్రపంచానికి తెలిసినటువంటి సంగీతని, అలాగే అంతులేని కథ ద్వారా ప్రపంచానికి తెలిసినటువంటి రజనీకాంత్ని, లక్ష్మీకాంత్ అప్పటికి చిన్న చిన్న పాత్రలు మాత్రమే కాదు, కొంచెం ప్రామినెంట్ రోల్స్ చేస్తున్నాడు ఆయన. లక్ష్మీకాంత్ని సంగీత తమ్ముడి పాత్రకి, ఆ తమ్ముడి ఫ్రెండ్ క్యారెక్టర్లో రజనీకాంత్ని తీసుకున్నారు. ఈ సినిమాలో ఒక మూగ పనివాడి క్యారెక్టర్ ఉంటుంది, అది నారాయణరావు గారితో జయించారు, గుళ్ళపల్లి నారాయణరావు గారితో జయించారు. ఇంకొక క్యారెక్టర్, అంటే ఈ సినిమాలో నిజానికి కీలక పాత్ర తమిళ్లో శోభ చేసింది. శోభ చేసినటువంటి కీలక పాత్రని ఇక్కడ శ్రీప్రియ గారితో జయించారు. ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాట ఉంటుంది. రజనీకాంత్ సంగీతాల మీద చిత్రీకరణ జరుపుకుంది. జనరల్గా బాలచందర్ గారి సినిమా అంటే ఎంఎస్ విశ్వనాథన్ గారే మ్యూజిక్ అందిస్తారు, ఆత్రేయ గారి పాటలు రాస్తారు. మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, మరో చరిత్ర కావచ్చు, అంతులేని కథ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఇది కథ కాదు కావచ్చు, ఆకలి రాజ్యం కావచ్చు, అందమైన అనుభవం కావచ్చు, ఏదైనా సరే బాలచందర్ గారి సినిమా అంటే ఆత్రేయ గారు మాత్రమే పాటలు రాస్తారు. అటువంటిది బాలచందర్ గారి దర్శకత్వ పర్యవేక్షణలో ఈలంకి శర్మ గారు తీసినటువంటి చిలకమ్మ చెప్పింది సినిమాలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పాటని ఎంఎస్ విశ్వనాథన్ గారే మ్యూజిక్ డైరెక్టర్, కానీ వేటూరి సుందర్రామూర్తి గారు రాశారు. ఇది ఇప్పటికీ చాలామంది ఆ పాట ఆత్రేయ గారి అకౌంట్లోనే అనుకుంటారు. కుర్రాడు అనుకుని కునుకులు తీసే వెర్రిదానికి పిలుపు అనే పాట, ఇది చాలా పాపులర్, ఇప్పటికీ చాలామంది పాడుతూ ఉంటారు. అలాగే ఈటీవీ వారి స్వరాభిషేకం వేదిక మీద బాలసుబ్రహ్మణ్యం గారు దాదాపు 3 సార్లు పాడారు ఈ పాట. ఆయనకు చాలా ఇష్టం. దీని తమిళ వెర్షన్ కూడా ఆయనకు చాలా ఇష్టం. కంబన్ ఏమాందా అనేది అలా మొదలవుతుంది, యూట్యూబ్లో ఉంది, ఆ పాట చూడొచ్చు. ఇక్కడ ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే, నిజానికి ఇది క్విజ్ క్వశ్చన్గా అడగచ్చు. తమిళ్లో కమల్ హాసన్ చేసినటువంటి క్యారెక్టర్ని తెలుగులో రజనీకాంత్ చేశాడు, అది విశేషం. అక్కడ అంటే కొంచెం విలని షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్. ఈ సినిమాలో ఒక అమ్మాయిని పాడు చేస్తారు, ఆ పాడు చేసింది ఎవరు అనేది ఒక కన్ఫ్యూజను. చాలామంది మీద సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలు ప్రధానంగా ఈ క్యారెక్టర్ మీద ఉంటుంది. ఈ ఫ్రెండ్ క్యారెక్టర్, తమ్ముడి ఫ్రెండ్గా వస్తాడు ఆ ఊరికి. ఆ వచ్చినటువంటి ఈ తమ్ముడి ఫ్రెండ్ మీద డౌట్ ఉంటుంది అందరికీ. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా డౌట్ పడుతూ ఉంటుంది, ఇతనికి సంబంధం ఉందేమో అని. యాక్చువల్గా ఆ అమ్మాయిని
ఆ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేసింది ఎవరు అనేది చివరిలో తేలుతుంది. అది ఆవిడ తమ్ముడే, హీరోయిన్ తమ్ముడే చేస్తాడు ఆ పని. అది ఆవిడకి తెలీదు, చివరికి ఫైనల్గా తేలుతుంది. అలా ఈ చిలకమ్మ చెప్పింది అనే సినిమా ఆ రోజుల్లో చాలా మంచి విజయం సాధించింది. సాధించిన తర్వాత ఈయన కానూరు రంజిత్ కుమార్ గారి కళ్ళల్లో పడ్డాడు. కానూరు రంజిత్ కుమార్ గారు అంటే ఆయన కేఎల్ఎన్ ప్రసాద్ గారి బంధువు. ఆంధ్రజ్యోతి, పాత ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకుడు ఆయన కేఎల్ఎన్ ప్రసాద్ గారు. ఆయనకి లక్ష్మీ ఫిలిమ్స్ అనే పేరుతో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఉండేది. ఎన్టీ రామారావు గారి సినిమాలన్నీ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. విజయవాడ లక్ష్మీ ఫిలిమ్స్, దానికి ముందు వాణి ఫిలిమ్స్ అనే పేరుతో ఇంకొక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఉండేది. ఇలా కేఎల్ఎన్ ప్రసాద్ గారి ఒక రకంగా ఆయన తమ్ముడు అనుకోవచ్చు, కానూరి రంజిత్ కుమార్ గారు రంజిత్ ఆర్ట్స్ అనే పేరుతో ఓ బ్యానరు ఆయన కేఎస్ ప్రకాశ్రావు గారి డైరెక్షన్లో చీకటి వెలుగులు ఆ సినిమాలు తీశారు. ఆయన మీద కూడా బాలచంద్ర గారి ప్రభావం ఉండేది. అంటే బాలచంద్ర తక్కువ బడ్జెట్లో కథని నమ్ముకుని ఒక సినిమాని తీసి విజయం సాధించేవాడు తమిళ్లో. ఈ ధోరణిలో తెలుగులో కూడా చేసి మనం విజయం సాధించవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం చాలామంది నిర్మాతల్లో ఉండేది ఆ టైంలో. అలాంటి అభిప్రాయాలు ఉన్నటువంటి ఒక నిర్మాత కానూరి రంజిత్ కుమార్ గారు. ఆయన ఈ చిలకమ్మ చెప్పింది సినిమా చూసి ఆ తర్వాత ఈరంకి శర్మ గారికి అవకాశం ఇచ్చాడు. అలా తెరకెక్కిన సినిమా నాలాగా ఎందరో. నాలాగా ఎందరోలో అందులో కూడా నారాయణరావు గారు, లక్ష్మీకాంత్, అలాగే రూప ఆవిడ హీరోయిన్, హేమసుందర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. నిజానికి ఆయన చాలా చిన్న వయసు అప్పటికి. ఆయన బాలచందర్ గారి సినిమాల్లో నటించటం అనే కార్యక్రమంలో భాగంగా మెడ్రాస్ వచ్చి అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాడు ఆయన మొదట్లో. విచిత్ర బంధం అనుకుంటాను, ఎయిర్పోర్ట్లో చిన్న షాట్లో నటించాడు ఆయన. తర్వాత ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తూ బాలచంద్ర గారి సినిమాల్లో గణేష్ పాత్రతో పాటు ట్రావెల్ అవుతూ అలా కొంతకాలం నడిచింది ఆయన ప్రయాణం. అలా బాలచంద్ర గారి కాంపౌండ్లోనే శర్మ గారికి పరిచయం అవుతుంది. హేమసుందర్ గారు ఇప్పటికీ ఉన్నారు, ఆయన ఇప్పటికీ యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ అవి ఇస్తూ ఉంటారు. చట్టానికి కళ్ళు లేవు అనే సినిమాలో ఆయన విలన్ క్యారెక్టర్ చేశాడు. అలా ఆయనకు పెద్ద ఏజ్ కాదు, చాలా యంగ్. ఆయనతో నాలాగా ఎందరో సినిమాలో ఒక అంటే రూపాదేవి, పల్లవి అని రెండు లేడీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ అమ్మాయిల తండ్రిగా హేమసుందర్ని తీసుకున్నారు. నిజానికి ఆ క్యారెక్టర్ గుమ్మడితో కానీ ఎస్వి రంగారావుతోనూ కానీ చేయించాలి, ఆ స్థాయికి పాత్ర అది అనేది ఒక నమ్మకం రంజిత్ కుమార్ గారికి ఉండేది. అది రంగారావు గారు చేయదగిన పాత్ర అని అనుకుంటూ, రంగారావు గారు లేరు, గుమ్మడి గారితో చేయించాలి అనేది ఒక అభిప్రాయంగా ఆయన తరచూ ఈరంకి శర్మ గారికి చెప్పేవాడు. కానీ శర్మ గారికి హేమసుందర్తో చేయిస్తే బాగుంటుంది అనేది ఒక నమ్మకం. అతను పెద్ద ఏజ్ కాదు, అతనితో ఈ క్యారెక్టర్ ఎలా చేయిస్తారు మీరు, పెరాలసిస్ వస్తుంది. నిజానికి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా కాలం, 3 years తర్వాత వచ్చినటువంటి సినిమా శంకరాభరణం. శంకరాభరణం శంకరశాస్త్రి పాత్రని పోలినటువంటి పాత్ర ఇది. ఏది నాలాగా ఎందరో సినిమాలో హేమచంద్ర చేసినటువంటి క్యారెక్టర్, ఒక సంగీతం మాస్టర్ క్యారెక్టర్. నిజానికి ఇది నా అభిప్రాయమే కానీ సోమయాజులు గారి క్యారెక్టర్ కంటే కూడా భిన్నంగా డిజైన్ అయింది ఇది. అంటే శంకరాభరణం కంటే చాలా ముందు వచ్చిన సినిమా ఇది నాలాగా ఎందరో. ఇలా పోల్చటం సరి కాదు కావచ్చు, కానీ ఈ రెండు పాత్రలకి కొంచెం పోలిక కనిపిస్తుంది. శంకరాభరణం శంకరశాస్త్రి క్యారెక్టర్కి, నాలాగా ఎందరిలో హేమచంద్ర పోషించినటువంటి పాత్రకి ఈ క్యారెక్టర్ డిజైనింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది. దీనిలో ఏమీ ఎక్కడా కూడా అన్యాచురల్గా ఉండదు, చాలా ఆర్గానిక్గా ఉంటుంది ఆ క్యారెక్టరు, రియాక్షన్స్ అన్నీ కూడా.
అది హేమచంద్ర చాలా అద్భుతంగా పోషించాడు. అందుకని నిజానికి శంకరాభరణం శంకర శాస్త్రి క్యారెక్టర్ కూడా హేమచందర్ చాలా అద్భుతంగా డీల్ చేయగలిగేవాడు. కానీ ఆ క్యారెక్టర్లో చాలా హై ఎమోషన్స్, అంటే ఒక రకంగా శంకర శాస్త్రి గారి క్యారెక్టర్ ఆర్గానిక్గా ఉండదు, చాలా డిజైన్డ్గా ఉంటుంది. ఆ డిజైన్డ్గా ఉండటం వలన విశ్వనాథ్ గారికి హేమచందర్కి అనిపించలేదు. శివాజీ గణేశంతో చేయించాలా లేకపోతే కృష్ణరాజుతో చేయించాలా ఇలా ఆలోచించాడు ఆయన. ఆలోచించి ఫైనల్గా ఆయన జేవి సోమయాజులు గారితో చేయించుకున్నాడు. అది వేరే గొడవ. బహుశా అప్పటికి ఆయనకి హేమచంద్రం మీద దృష్టి కూడా వెళ్ళి ఉండకపోవచ్చు. అప్పటికి ఈయన రకరకాల పాత్రలు చేస్తున్నాడు. ఇలా నడుస్తున్నటువంటి సందర్భం, ఇలా నాలాగా ఎందరో సినిమాకి చాలా నంది అవార్డులు వచ్చినాయి, ఒక మంచి సినిమాగా గుర్తింపు పొందింది. అలాగే ఆ సినిమాకి వసూళ్ల పరంగా కూడా మంచి డబ్బులే వచ్చినాయి. ఆ తర్వాత కుక్క కాటుకు చెప్పు దెబ్బ, సీతాదేవి ఇలాంటి సినిమాలు తీశారు ఆయన, ఈరంకి శర్మ గారు. చిరంజీవికి బాగా పేరు తీసుకొచ్చినటువంటి సినిమాల్లో ఈ కుక్క కాటుకు చెప్పు దెబ్బ కూడా ఒకటి. మాధవి హీరోయిన్ ఆ సినిమాలో, అందులో కూడా హేమచంద్రకి మంచి పాత్రే. ఆ సినిమాలో అంటే ఒక జులాయి కుర్రవాడి పాత్రలో చిరంజీవి కనిపిస్తాడు. చిరంజీవిలో ఒక రేంజ్ ఎమోషన్, అంటే యాక్చువల్గా చిరంజీవి కూడా ఒక రకంగా బాలచందర్ కాంపౌండ్ నుంచి పరిచయం ఈయనకి. అటునుంచి ఇటు వచ్చినవాడే. ఇది కథ కాదు అనేటువంటి సినిమా అక్కడ జరిగింది. ఇది కథ కాదు సినిమాలో చిరంజీవితో నెగిటివ్ రోల్ చేయించారు బాలచందర్ గారు. సుగుణాకరరావు అని పేరు పెట్టి శాడిస్ట్ రోల్ చేయించారు. అదొక కామెడీ. పాత్ర పేరేమో సుగుణాకరరావు, పాత్రకి గుణాలు ఉండవు, వాడు చాలా దుర్మార్గుడు, శాడిస్టు, భార్యని చాలా వేధించేటువంటి పాత్ర అది. జయసుధ గారిని చాలా టార్చర్ పెడతాడు ఆ సినిమాలో చిరంజీవి. జనాలకు విపరీతమైనటువంటి కోపం వచ్చింది ఆ క్యారెక్టర్ మీద. ఆ క్యారెక్టర్కి సుగుణాకర్రావు అని పేరు పెట్టి చేయించాడు బాలచంద్ర గారు. అలా శర్మ గారికి కనెక్ట్ అయ్యాడు ఈయన. కనెక్ట్ అయ్యి ఈ సినిమాలో కూడా అలాంటి ఒక జులాయి క్యారెక్టర్కి ఆయన తీసుకున్నాడు. ఎంఎస్ విశ్వనాథన్ గారే మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాలు అన్నిటికీ దాదాపుగా బాలచంద్ర గారి పద్ధతిలోనే. నాలాగా అందరంలో కూడా అద్భుతమైన పాటలు ఉంటాయి. కళ్యాణిని అని ఒక పాట ఆత్రేయ గారితోనే రాయించుకున్నాడు. ఆ తర్వాత వేటూరి సుందరరామూర్తి గారిని మళ్ళీ రిపీట్ చేయలేదు ఈయన. కానీ చిలకమ్మ చెప్పిందిలో కుర్రాడు అనుకుని పాట మాత్రం ఆయన చాలా అద్భుతంగా రాశారు. ఆ సినిమాలో మిగిలిన పాటలు మళ్ళీ ఆత్రేయ రాశాడు. చిలకమ్మ చెప్పిందిలో కూడా ఆ సినిమాకి మొదటి పాటగా రికార్డ్ చేసిన పాట ఆనంద్ గారు, అలాగే వాణి జయరాం పాడారు. ఎందుకు నీకి దాబరికము, ఎన్నాళ్ళు దాస్తావు దాగరి నిజము, మనసు అనేది ఒక దేవాలయము, తలుపు మూసినా ఉంటాడు దైవము అని రాస్తాడు ఆత్రేయ. అది ఆనంద్తో పాడించారు. ఆనంద్ వాణి జయరాం గారు పాడారు ఆ పాట. చాలా బాగుంటుంది. నాలాగా అందరిలో మళ్ళీ ఆత్రేయ గారికే ఇచ్చేస్తారు పాటలన్నీ. ఎంఎస్ విశ్వనాథన్ ఆత్రేయ కాంబినేషను. అందులో ప్రతి పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కూడా చాలామంది రెగ్యులర్గా వినేటువంటి పాటలు అవి. మ్యూజికల్గా చాలా అద్భుతమైనటువంటి చిత్రాలు తీశారు శర్మ గారు. ఈ నాలాగా అందరిలో కళ్యాణిని అనే పాట ఆత్రేయ గారు అద్భుతంగా రాశారు. ఎంఎస్ విశ్వనాథన్ గారు అంతకంటే గొప్పగా ట్యూన్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారు చాలా అంటే మనసు పెట్టి పాడినటువంటి పాట అది. అలా ప్రతిదీ అనుభవాలకు ఆది కావ్యం ఆడదాని జీవితం అని టైటిల్స్లో వచ్చేటువంటి పాట. దాని తర్వాత సుశీల్ గారితో పాడించారు. అది బాలసుబ్రహ్మణ్యం గారితో రిపీట్ చేయిస్తారు. చాలా గొప్పగా ఉంటుంది ఆ పాట. ఇలా మ్యూజికల్గా చాలా గొప్ప సినిమాలు తీశాడు ఆయన. కుక్క కాటుకు చెప్పు దెబ్బలో కూడా పాటలు చాలా బాగుంటాయి. దానికి కూడా ఎంఎస్వి గారే. రమౌల బాలసుబ్రహ్మణ్యం గారితో ఒక టీజింగ్ సాంగ్ పాడించాడు ఆయన, ఎంఎస్ విశ్వనాథన్ గారు. అది కూడా ఆత్రేయ గారి రచనే. చిరంజీవి ఎనర్జీ లెవెల్స్ని తెలుసుకుని, అంటే ఒక రకంగా చిరంజీవికి టెస్ట్ అది.
ఈ లెవెల్లో చిరంజీవి చేయగలడు అని బాలసుబ్రహ్మణ్యం గారు అనుకుని, నిజానికి అప్పటికి బాలసుబ్రహ్మణ్యం గారి పరిస్థితి ఏంటంటే, ఆయన చాలా హై ఎమోషనల్, కొంచెం వెస్ట్రన్ టచ్ ఉన్నటువంటి పాటలు, చాలా ఎనర్జెటిక్ పాటలు, పర్టికులర్గా కుర్ర పాటలు చాలా అద్భుతంగా పాడగలడు. కానీ అప్పుడున్నటువంటి తెలుగు హీరోలు ఎవరికీ కూడా అలాంటి పాటలు పాడేటువంటి అవకాశం లేదు. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, వీళ్ళెవరికి ఇలాంటి పాటలు నప్పవు. అందుకని ఆ తరహా పాటలు ఆయనకి తెలుగులో వచ్చేవి కాదు. తమిళ్లో కమల్ హాసన్ వాళ్ళు మొదలయ్యారు. అప్పటికి తమిళ్లో అలాంటి అవకాశాలు వచ్చేవి బాలసుబ్రహ్మణ్యానికి. తెలుగులో కుక్కకాటుకు చెప్పుదెబ్బ సినిమాలో హే బేబీ అనే పాట అలాంటి అవకాశాన్ని ఇచ్చింది బాలసుబ్రహ్మణ్యం గారికి. ఆయన చిరంజీవి మీద ఈ పాట ఏ లెవెల్లో అయినా వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో చాలా ఎనర్జెటిక్గా పాడాడు. నిజంగానే తెర మీద కూడా చిరంజీవి ఆ రేంజ్లో చేశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా అద్భుతంగా వర్ధిల్లింది. అనేక పాటలు చూసాం, యురేకా సక్కామీకా, ఇవన్నీ కూడా. వీటన్నిటికీ అంకురార్పణ చేసిన పాట ఆ కుక్కకాటుకు చెప్పదెబ్బలో ఉన్నటువంటి హే బేబీ అనేటువంటి పాట. ఇలా ఆ సినిమా తర్వాత సీతాదేవి సినిమాలో కూడా చిరంజీవి గారే యాక్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనకి కొంత గ్యాప్ వచ్చింది. ఇంకొక 2-3 ప్రయోగాలు చేశారు ఆయన, వర్కౌట్ అవ్వలేదు. శర్మ గారు అగ్నిపుష్పం అనేటువంటి సినిమా దాదాపు ఆయన చివరి సినిమా. ఆ సినిమాకు కూడా చేగొండి హరిరామ్ జోగయ్య గారే ప్రొడ్యూసర్. సీత యాక్ట్ చేసింది ఆ సినిమాలో లీడ్ రోల్. ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. అయితే చిరంజీవి గారితోనే వంశీ డైరెక్షన్లో వచ్చినటువంటి మంచు పల్లకి సినిమాకి ఆ నిర్మాతలు అనుకున్నటువంటి మొదట దర్శకుడు ఈరంకి శర్మ గారే. ఈరంకి శర్మ గారి నేతృత్వంలోనే ఆ సినిమా ప్రారంభమైంది. అయితే రకరకాల కారణాల చేత ఆయన చేయలేదు. మధ్యలో జంజాల గారిని కూడా అనుకున్నారు వాళ్ళు. గోదావరి చిత్ర అనేటువంటి బ్యానర్లో వచ్చింది ఆ సినిమా. రాజమండ్రికి చెందినటువంటి ఒక ఫైనాన్స్ చిట్ ఫండ్ కంపెనీ నుంచి వచ్చింది ఆ సినిమా. ఈ సినిమాకి ఒక రకంగా ప్రొడక్షన్ వ్యవహారాలు అవన్నీ చూసింది వేమూరి సత్యనారాయణ గారు. ఈరంకి శర్మ గారు అయితే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా అయిందే. అలా శర్మగారి దగ్గరికి వెళ్ళింది. శర్మగారు కొంత ఈ సినిమా మీద ఆలోచించాడు. అది తమిళ్ రీమేక్. ఆ రీమేక్ గురించి ఆయన ఆలోచించి ఫైనల్గా తప్పుకున్నాడు ఆయన సీన్లో నుంచి. తప్పుకున్న తర్వాత జంజాలు అనుకున్నారు. ఇక ఏది సెట్ కావడం లేదు అని చెప్పి ఈ ప్రయాణంలో తమతో పాటు నడుస్తున్నటువంటి వంశీతో ఆ సినిమాని డైరెక్ట్ చేయించారు. వంశీతో డైరెక్ట్ చేయించవచ్చు అనే అభిప్రాయం మాత్రం వేమూరి సత్యనారాయణ గారిది. అలా వంశీ సడన్గా, నిజానికి అతను ప్రిపేర్డ్గా లేడప్పుడు డైరెక్షన్ తీసుకోవటానికి, అన్ప్రిపేర్డ్గానే ఒప్పుకున్నాడు. మంచు పల్లకి ఆయనే డైరెక్ట్ చేశాడు. అలా మొదటి సినిమా చిరంజీవితో చేసే అవకాశం దొరికింది వంశీ గారికి. ఇది ఒక వ్యవహారం. లేకపోతే ఆ సినిమా ఈరంకి శర్మ గారు చేయాల్సింది. ఆయన చిరంజీవిని, రజనీకాంత్ని, వీళ్ళందరినీ డిజైన్ చేసినటువంటి ఒక డైరెక్టర్ ఈరంకి శర్మ గారు ప్రారంభ దశలో. రజనీకాంత్కి డైలాగ్ ఎలా చెప్పాలి, డిక్షన్ ఎలా ఉండాలి దగ్గర నుంచి ఆయనే గైడ్. ఆ తర్వాత కూడా ఆయన వృద్ధాప్యంలో వాళ్ళ అబ్బాయి దగ్గర ఉండేవాడు మెడ్రాస్లో. ఉన్నప్పుడు కూడా చాలామంది డైరెక్టర్లు ఆయన దగ్గరికి వెళ్ళి స్క్రిప్ట్ కరెక్షన్స్ చేయించుకునేవాళ్ళు, అడ్వైజర్స్ తీసుకునేవాళ్ళు. వాళ్ళ అబ్బాయి ఒక టీవీ ఛానల్లో పనిచేసేవాడు. ఆయన ఇంట్లో ఉండేవాడు. ఈయన ఉండి, అంటే ఆ ఏజ్లో ఆయన పెద్దగా సంపాదించుకున్నది కూడా ఏమీ లేదు సినిమాల నుంచి. పబ్లిసిటీ డివిజన్ నుంచి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి దాదాపు 25 సినిమాలకు ఎడిటర్గాను ఇలా సుదీర్ఘ అనుభవం ఉంది ఆయనకి సినిమా రంగంతో. అయినప్పటికీ ఆయనకి సంపాదించుకున్నది ఏమీ లేదు. అయినప్పటికీ మెడ్రాస్లోనే ఉన్నాడు ఆయన చివరి రోజుల వరకు. ఈ మధ్య ఒక 5-6 ఏళ్ల క్రితం ఆయన కన్నుమూశారు.
శర్మ గారు కన్ను మూసే వరకు ఆయన దగ్గరికి చాలామంది డైరెక్టర్లు, తమిళ డైరెక్టర్లు వెళ్ళి ఇలా ఒక కథ అనుకుంటున్నామండి, ఇలా సినిమా తీయాలనుకుంటున్నాము, మీరు ఒకసారి విని మీ సజెషన్స్ ఇవ్వండి మాకు అని చెప్పి తీసుకునేవాళ్ళు. దానికి ఏదో తాంబూలం చెల్లించేవారు ఆయన. అట్లా ఆయన చివరి వరకు చాలా యాక్టివ్గాను సినిమాలతో టచ్లోనూ ఉండేవారు ఆయన. కొంచెం సాంప్రదాయము, కొంచెం విప్లవము మిక్స్ చేసినటువంటి బ్లెండ్ చేసి ఒక తరహా బాలచందర్ తరహా సినిమాలే తీశాడు ఆయన. బాలచందర్ ధోరణే కనిపిస్తుంది. అలాగా ఎందరో సినిమాలో కూడా అదే. అంటే ఆ రోజుల్లో ఆడపిల్లలకి పెళ్లి కావడం అనేది చాలా కష్టం. ఇలా పెళ్లి కాకుండా ఆగిపోయినటువంటి ఆడపిల్లల జీవితాలు ఏమైపోతాయి అనేది ప్రధానమైనటువంటి పాయింట్. అంటే గ్రాంటెడ్గా తీసేసుకుని ఎట్లాగో వాళ్ళ ఆడపిల్లకి పెళ్లి చేయలేరు కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అని చొరవ తీసుకునేటువంటి కుర్రాళ్ళు, ఈ నేపథ్యంలో నడుస్తుంది కథ. చాలా గొప్పగా తీశారు అది నాలాగా ఎందరో సినిమా. ఆయన తీసినటువంటి సినిమాల్లో అన్నిట్లోకి మాస్టర్ పీస్ ఏది అంటే మాత్రం నాలాగా ఎందరో అనే సినిమాయే చెప్పాలి. చిలకమ్మ చెప్పింది కూడా చాలా బాగుంటుంది, కానీ అది బాలచంద్ర గారి డిజైన్, ఇది టోటల్గా ఈయన డిజైనే, శర్మ గారి డిజైనే. అలాగే కుక్కకాటుకు చెప్పు దెబ్బ కూడా, అలాగే సీతాదేవి, సుజాతని తీసుకున్నారు ఆ సినిమాలో. ఇలా ఈరంకి శర్మ గారు తెలుగులో మంచి సినిమాలు అని అనుకునే వాళ్ళకి ఇప్పటికీ గుర్తుండేటువంటి డైరెక్టరు ఈరంకి శర్మ గారు. ఈరంకి పురుషోత్తమ శర్మ ఆయన పేరు, పూర్తి పేరు. మచిలీపట్నం నుంచి ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి డైరెక్టర్ ఆయన, మంచి ఎడిటరు. సినిమాని అంటే ఖర్చు తక్కువలో ఎలా తీయాలో ఆయన దగ్గర చాలా ప్రణాళికలు ఉండేవి. అలా బ్లాక్ అండ్ వైట్తోనే ఒక రకంగా అయిపోయారు శర్మ గారు. అగ్నిపుష్పం మాత్రం కలర్లో చేశారు. కలర్లో తీసిన సినిమా ఆయనకు వర్కౌట్ అవ్వలేదు. బ్లాక్ అండ్ వైట్లో తీసిన సినిమాలే వర్కౌట్ అయినాయి. ఇది ఈరంకి శర్మ గారి కథ.